నమస్తే వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్ నేను విజయలక్ష్మి ముందుగా ముఖ్యాంశాలు ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు అన్ని పార్టీలు కలిసి ప్రజలకు మేలు జరిగే విధంగా కృషి చేయాలే తప్ప రాజకీయాలు మాట్లాడడం సబబు కాదు జగన్ కు హితవు పలికిన కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ డిఎన్ఆర్ కాలేజ్ అసోసియేషన్ విజయవాడ వరద బాధితుల సహాయార్థం ఆహారం పంపిణీ చేయడం అభినందనీయం జిల్లా కలెక్టర్ నాగరాణి ఎమ్మెల్యే అంజుబాబు వినాయక చవితి సందర్భంగా పర్యావరణ పరిరక్షణకు పలు సంస్థలు మట్టి వినాయక ప్రతిమలను పంపిణీ చేయడం స్ఫూర్తిదాయకం జిల్లా కలెక్టర్ నాగరాణి ఎమ్మెల్యే అంజుబాబు వరద బాధితుల సహాయార్థం సూర్యమిత్ర ఎగ్జిమ్ ప్రైవేట్ లిమిటెడ్ ఆర్యువైశ్య వర్తక సంఘ భవనం ఆధ్వర్యంలో పదార్థాలు దుప్పట్లు పంపిణీ ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు అన్ని పార్టీలు కలిసి ప్రజలకు మేలు జరిగే విధంగా కృషి చేయాలే తప్ప రాజకీయాలు మాట్లాడడం సబబు కాదని జగన్ కు హితవు పలికారు కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని పార్టీ పార్లమెంటు కార్యాలయంలో భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ ముందుగా జిల్లా అధ్యక్షులు నార్ని తాతాజీ ద్వారా సభ్యత్వాన్ని స్వీకరించారు అనంతరం మీడియాతో మాట్లాడిన కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ జగన్ వైఖరిని తప్పుపట్టారు 70 సంవత్సరాల తర్వాత ఇటువంటి భారీ వర్షం కురిసిందని ఈ సమయంలో ముంపు బారి నుండి ప్రజలను ఆదుకోవడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు అక్కడే ఉండి పనిచేస్తున్నారని అన్నారు ప్రకృతి వైపరీత్యాలు అనేవి అధికారంలో ఏ పార్టీ ఉందో చూసి సంభవించవని ఇటువంటి సమయంలో రాజకీయ పార్టీలన్నీ కూడా కలిసి పనిచేయాలి తప్ప రాజకీయ విమర్శలు చేయడం జగన్ కు సరికాదని అన్నారు గత వైసీపీ ప్రభుత్వంలో చెరువులు పూడ్చేయడం డ్రైనేజీ సిస్టమ్ను మెరుగుపరచకపోవడం లాంటి కారణాలతో నేడు ముంపు పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు జగన్ ప్రభుత్వం అన్ని విధాలా విఫలం చెందింది కాబట్టే జరిగిన ఎన్నికల్లో ప్రజలు ఆయనకు 11 సీట్లు ఇచ్చారని కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ ఎద్దేవా చేశారు సమావేశంలో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కోమటి రవికుమార్ నర్సాపురం పార్లమెంటు కన్వీనర్ పేరుచల సుభాష్ భీమవరం పట్టణ అధ్యక్షులు కాయిత సురేంద్రతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు భారతీయ జనతా పార్టీ సంస్థాగత నిర్మాణంలో కార్యకర్త యొక్క ప్రాముఖ్యత చాలా ఎక్కువ భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఆధారిత పార్టీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తల ఆధారంగా మాత్రమే పనిచేస్తుంది పూర్తి స్థాయి సమయం ఇచ్చేటువంటి కార్యకర్తలే భారతీయ జనతా పార్టీ యొక్క ఆస్తి భారతీయ జనతా పార్టీకి సంబంధించి సభ్యత్వ నమోదు అనేటువంటి కార్యక్రమం ఏదైతే ఉన్నదో అది ఒక పవిత్రమైనటువంటి కార్యక్రమం ప్రతి 6 సంవత్సరాలకి ఒకసారి భారతీయ జనతా పార్టీలో సభ్యత్వ నమోదు కార్యక్రమం జరుగుతుంది అందులో భాగంగా 2024లో సభ్యత్వ నమోదు కార్యక్రమం మొన్న 2వ తారీఖున పార్టీ అఖిల భారత అధ్యక్షులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి సభ్యత్వం ఇవ్వడం ద్వారా దేశంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభమైంది అయితే ఆంధ్రప్రదేశ్లో తీవ్రమైనటువంటి వర్షాలు ఉన్న కారణంగా 2వ తారీఖున మిక్కులంతా సభ్యత్వం తీసుకున్నాం మేము అయితే 4వ తారీఖున అన్ని జిల్లాల్లో ప్రారంభించాలని రాష్ట్ర పార్టీ నిర్ణయం చేసింది అందులో భాగంగా ఈవేళ జిల్లా అధ్యక్షులు తాతాజీ గారి ఆధ్వర్యంలో ఈవేళ సభ్యత్వ నమోదు కార్యక్రమం పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రారంభమైంది ఏదైతే బీజేపీలో సామాన్య కార్యకర్తలుగా చేరినటువంటి వ్యక్తులు కష్టపడి పనిచేసి మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తులు పనిచేస్తే దేశ ప్రధానమంత్రి వరకు వెళ్ళగలిగేటువంటి స్థాయి అవకాశం ఒక భారతీయ జనతా పార్టీ మాత్రమే ఉంది దీనికి అనేక నిదర్శనాలు ఉన్నాయి గతంలో వాజ్పేయి గారు ప్రధానమంత్రి అయినటువంటి సందర్భం లేకపోతే వేళ మోడీ గారు ప్రధానమంత్రి అయినటువంటి సందర్భం లేకపోతే మా పార్టీ అఖిల భారత అధ్యక్షులు రాష్ట్ర అధ్యక్షులు జిల్లాల అధ్యక్షులు అట్టి సాధారణమైనటువంటి కార్యకర్తగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించినటువంటి వ్యక్తులు దాకా అధ్యక్షులు చెప్పారు ఇవాళ నేను కూడా కేంద్ర మంత్రి అయ్యాను అంటే ఇప్పుడు 1990లో సభ్యత్వం తీసుకుని
అహర్నిశలో కూడా పార్టీ కోసం కష్టపడి పనిచేశాం కాబట్టి, పార్టీ ఒక అవకాశం కార్యకర్తకి ఇవ్వాలి కాబట్టి, అది నాకు పార్టీ ఇచ్చినటువంటి అవకాశం, గౌరవం. ఇది నా గొప్పతనం అని నేను ఎప్పుడు భావించను. బీజేపీలో కార్యకర్తకి ఇచ్చినటువంటి గౌరవం అని నేను పదే పదే చెప్తాను. అది వేళ నేను కావచ్చు, రేపు ఇంకొకరు కావచ్చు, నిన్న మొన్న ఇంకొకరు కావచ్చు. కాబట్టి ఈ సభ్యత్వ కార్యక్రమం భారతీయ జనతా పార్టీ ఇప్పటికే ప్రపంచంలో అత్యధిక సభ్యత్వం కలిగినటువంటి రాజకీయ పార్టీ. ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు రాజకీయాలు మాట్లాడడం అనేది అవివేకం. ప్రతిదానికి రాజకీయాలు ఆపాదించడం అనేది సరైనటువంటి విధానం కాదు. నేను నిన్ననే అరుణాచల్ ప్రదేశ్ నుండి వచ్చాను. నేను 27వ తారీఖు నుంచి అరుణాచల్ ప్రదేశ్లో ప్రభుత్వం యొక్క అధికారిక కార్యక్రమం కోసం వెళ్ళాను. నిన్ననే వచ్చి రాత్రి భీమవరం రావడం జరిగింది. నేను తెలుసుకుంటూ ఉన్న విషయాలు సుజనా చౌదరి గారి ద్వారా, పురంధేశ్వరి గారు తిరిగారు, మా నాయకుల ద్వారా, అక్కడ ఉన్నటువంటి ఎంపీ కేశినేని చిన్ని గారి ద్వారా, మా శాసనసభ్యులు సుజనా చౌదరి గారు ఉన్నటువంటి ఏరియా ఎక్కువగా మనకు గురైంది. అంటే 2 కారణాలు. ఒకటి, దాదాపు 70 సంవత్సరాల తర్వాత ఎంత పెద్ద స్థాయిలో వర్షాలు రావడం, ఏదైతే అక్కడ ఉన్నటువంటి చెరువులు పూర్తి చేయడం అనేది, లేకపోతే డ్రైనేజీ సిస్టమ్ని మెరుగుపరచకపోవడం అనేది ప్రధానమైనటువంటి విషయాలు. ఏ పార్టీ అయినా, ఏ ప్రభుత్వం అయినా, అందులో గతంలో అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో అది పూర్తిగా సంక్షేమ పథకాల ముసుగులో, ఆ సంక్షేమ పథకాలు కూడా పూర్తిగా ప్రజలకు అందకుండా పెద్ద ఎత్తున దోపిడీ చేసినటువంటి ప్రభుత్వం గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో అది రోడ్లు కానివ్వండి, డ్రైనేజీ కానివ్వండి, ఏమాత్రం కూడా పట్టించుకునేటువంటి ప్రభుత్వం గతంలో అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం. కాబట్టి కూటమి నాయకులు ఏం చేయట్లేదు. కూటమి వేళ చంద్రబాబు నాయుడు గారు అక్కడే ఫుల్ టైం ప్లే చేస్తారు. స్థానిక శాసనసభ్యుడు సుజనా చౌదరి గారు అక్కడే సొంత నిధులతో ఆయన ఖర్చు పెట్టి అక్కడ ఏర్పాటును పర్యవేక్షిస్తున్నారు. అంటే ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు అదే నా వైజాగ్ అయినా ఎక్కడైనా వస్తుంది. హుదూద్ వచ్చింది, ఎవరు ఎక్స్పెక్ట్ చేసాము. ఎవరు అధికారంలో ఉన్నారో అది హుదూద్కి తెలియదు. ఈవేళ ఎవరు అధికారంలో ఉన్నటువంటి వచ్చిన వర్షాలకు తెలియదు. కాబట్టి జగన్ గారు వచ్చినటువంటి సందర్భంలో రాజకీయాలు మాట్లాడారు. ప్రభుత్వ వైఫల్యమని, ఆయన వైఫల్యం తీవ్రమైనటువంటి వైఫల్యం చెందాడు కాబట్టి ఆయన పరిపాలన సమయంలో కేవలం 11 సీట్లతో సరిపెట్టారు ప్రజలు. 3 నెలలు కూడా కాలే. ఇంకా ఇవాళ వచ్చి ఇది ప్రభుత్వ వైఫల్యమని ఆయన రాజకీయాలు ప్రస్తావించారు. కాబట్టి ప్రకృతి వైపరీత్యాలు ఏవైతే ఉన్నాయో ప్రజలకు అండగా విధేటువంటి విషయంలో రాజకీయ పార్టీలన్నీ కలిసి పనిచేయాలి. కానీ దీనికి రాజకీయాలు ఆపాదించి రాజకీయపరమైనటువంటి విమర్శలు చేయడం అనేది సరైనటువంటి విధానం కాదు. భారతీయ జనతా పార్టీ జాతీయ స్థాయి నాయకత్వం మళ్ళీ సాధారణ సభ్యత్వాన్ని దేశవ్యాప్తంగా చేయడానికి నిర్ణయం తీసుకుంది. ఇది ప్రతి 6 సంవత్సరాలకు ఒకసారి పూర్తి స్థాయిలో సభ్యత్వాన్ని సాధారణ సభ్యుల్ని జాయిన్ చేసుకునేటువంటి కార్యక్రమం. మన 2వ తారీఖున దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారి చేతుల మీదుగా మొదటి సభ్యత్వాన్ని తీసుకుని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. దీన్ని సంసద్ అభియాన్ 2024 పేరిట ఈ సభ్యత్వాన్ని పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా చేస్తూ ఉన్నారు. సుమారు 10 కోట్ల మంది సభ్యుల్ని ఈసారి సాధారణ సభ్యులుగా చేయాలని 45 రోజుల ఈ కార్యక్రమాన్ని నిర్దేశించడం జరిగింది జాతీయ పార్టీ. దానికి అనుగుణంగా ఇవాళ రాష్ట్ర పార్టీ అలాగే జిల్లా పార్టీలు లాంఛనంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాలి. జిల్లాలలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి పశ్చిమ గోదావరి జిల్లాకి ముఖ్య అతిథిగా రాష్ట్ర మంత్రివర్యులు, కేంద్ర మంత్రివర్యులు శ్రీ భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారిని ముఖ్య అతిథిగా ఈరోజు పంపించడం జరిగింది. జిల్లా అధ్యక్షులుగా నేను వారికి ఈరోజు మొదటి సభ్యత్వం ఇవ్వడం ద్వారా జిల్లాలో ఈ యొక్క కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించడం, అలాగే జిల్లాలో ఉన్నటువంటి 1456 బూత్లకు సంబంధించి ప్రతి బూత్లోనూ 200 సాధారణ సభ్యత్వాన్ని చేయాలనే లక్ష్యంతో
ఈ కార్యక్రమాన్ని వాళ్ళు ప్రారంభిస్తూ ఉన్నాం. అంటే ఒక కేంద్ర మంత్రి ఈ జిల్లాలో ఉన్న కారణంగా ఇక్కడ సభ్యత్వాన్ని ఎక్కువగా చేయాలని జాతీయ పార్టీ రాష్ట్ర పార్టీ మమ్మల్ని ఆదేశించడం జరిగింది. వారి నేతృత్వంలో అలాగే జిల్లా కేడర్ అంతా కూడా ఈ 45 రోజులు కష్టపడి జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. అంటే కార్యకర్త ఆధారంగా నడిచే పార్టీ కాబట్టి ఏదైతే జిల్లాలో ఉన్నటువంటి ఔత్సాహికులు, అభిమానులు, జాతీయవాదులు వారందరినీ కలుపుకుంటూ అలాగే ఇప్పుడు ఉన్నటువంటి కార్యకర్తలు అందరూ మరొకసారి సభ్యులుగా జాయిన్ అయ్యేటువంటి కార్యక్రమం. పశ్చిమ గోదావరి జిల్లాకి భారతీయ జనతా పార్టీకి ఒక అవినాభావ సంబంధం ఉంది. ఇక్కడ భారతీయ జనతా పార్టీ నుంచి ఏ నాయకుడు ప్రజాప్రతినిధికి వెళ్ళినా కూడా అంటే కృష్ణరాజు గారి దగ్గర నుంచి, గంగరాజు గారి దగ్గర నుంచి, మాణిక్యాల దగ్గర నుంచి ఇవాళ పెద్దలు శ్రీనివాసవరం గారి దగ్గర వరకు కూడా ఈ జిల్లాకి మేలు చేసినటువంటి నాయకత్వం మా దగ్గర ఉంది. దాని ఆధారంగానే జిల్లాలో మెంబర్షిప్ కూడా మేము చేయబోతా ఉన్నాం. డిఎన్ఆర్ కాలేజీ అసోసియేషన్ విజయవాడ వరద బాధితుల సహాయార్థం ఆహారం పంపిణీ చేయడం అభినందనీయమని జిల్లా కలెక్టర్ నాగరాణి ఎమ్మెల్యే అంజుబాబు అన్నారు. బాధితులకు 4,000కు పైగా ఆహార ప్యాకెట్లను పంపిణీ చేసి సేవా కార్యక్రమాల్లో ముందుండే సంస్థ డిఎన్ఆర్ కళాశాల అని కొనియాడారు. ఆహార ప్యాకెట్లతో వెళ్తున్న వాహనాన్ని జెండా ఊపి ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ దగ్గరుండి ఆహార నాణ్యతను పరిశీలించి 4,000కు పైగా ఆహార ప్యాకెట్లను తయారు చేసిన ఎన్ఎస్ఎస్, ఎన్సీసీ కళాశాల విద్యార్థులను అభినందించారు. కళాశాల కార్యదర్శి గాదిరాజు సత్యనారాయణరాజు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, స్థానిక శాసనసభ్యులు పులపర్తి రామాంజనేయులు, జిల్లా కలెక్టర్ నాగరాణి పిలుపు మేరకు ఇలాంటి స్వచ్ఛంద కార్యక్రమాలు చేయడానికి డిఎన్ఆర్ కళాశాల యాజమాన్యం ఎప్పుడు ముందుంటుందని అన్నారు. గత 3 రోజులుగా భారీ వర్షాలతో, వరదలతో అతలాకుతలమైన విజయవాడ బాధితులకు తమ విద్యా సంస్థలో చేతనైన సహాయం చేస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ కి, విద్యార్థులకు ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ వి ప్రవీణ్, ఎస్ అనిల్ దేవికి, అధ్యాపకేతర సిబ్బందికి తన అభినందనలు తెలియజేశారు. కళాశాల ఉపాధ్యక్షులు గోకరాజు పాండురంగరాజు మాట్లాడుతూ విజయవాడ వరద బాధితులకు అండగా తమ కళాశాల ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ విద్యా సంస్థల ప్రిన్సిపల్స్, టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్, విద్యార్థులు పాల్గొన్నారు. ఈరోజు విజయవాడ వరద బాధితులకి, కష్టాల్లో ఉన్న వారికి, లాస్ట్ 4 రోజులుగా వర్షాల్లో ఉండి ఇబ్బంది పడుతున్న వారికి దంతులూరి నారాయణరాజు కాలేజ్ మేనేజ్మెంట్ దగ్గర నుంచి పిల్లలు సొంతంగా అందులో పార్టిసిపేట్ చేసి 5,000 వరకు ఆహార పొట్లాలు పంపించడం జరిగింది. అడగగానే ముందుకు వచ్చి ఈ బృహత్ కార్యానికి నడుం చుట్టి ఒప్పుకుని ఆహార పొట్లాలు తయారు చేయించి, రాత్రి అంతా కూడా తయారు చేయించి
వాటిని ప్రిపేర్ చేసి పంపిస్తానికి ముందుకొచ్చారు యాజమాన్యం. అలాగే ఇక్కడ చదువుతున్న డిగ్రీ, పాలిటెక్నిక్, బీటెక్ విద్యార్థులందరూ కూడా ఈ మంచి కార్యంలో సహాయ కార్యక్రమంలో వారందరూ కూడా పాలు పంచుకుని సహాయక సహకారాలన్నీ కూడా అందించారు. ఇవన్నీ కూడా విజయవాడ అక్కడ అవసరమైన వారికి లంచ్ టైంకి పంపించడానికి సిద్ధం చేయడం జరిగింది. గత 3 రోజులుగా కురిసిన వర్షాల వలన విజయవాడలో అనేక మంది నిరాశలై అనేక ఇబ్బందులు పడుతున్న విషయం మనందరికీ తెలిసిందే. అందులో భాగంగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దగ్గరుండి అందరికీ సహాయం చేస్తూ ఆహారం లేని వారికి ఆహారం కూడా సప్లై చేయడం జరిగింది. అందులో భాగంగా మన కలెక్టర్ గారు, ఎమ్మెల్యే అంజబాబు గారు మన వంతు కూడా వారికి సహాయం చేయాలి, మీరు వెంటనే తక్షణమే భీమవరం ప్రజలు కూడా వారికి సహాయంగా ముందుకు రావాలని చెప్పడంతో మన కలెక్టర్ గారు దగ్గరుండి అన్ని కళాశాలకు చెప్పి అలాగే సహకారం అందించే వారితో కూడా చేయించి ఈ రోజున మా డిఎన్ఆర్ కళాశాల ఉపాధ్యక్షులు పాండురంగరాజు కూడా అడగడం జరిగింది. అందులో భాగంగా మా డిఎన్ఆర్ ఎన్ఎస్ఎస్ వారు అలాగే విద్యార్థులు కూడా వెంటనే తక్షణమే ముందుకు వచ్చి గత రాత్రి అంతా కూర్చొని హాస్టల్లో విద్యార్థులు ఆహార పథకాలు ఆహార పట్ల తయారు చేయడం జరిగింది. ఇక్కడ డిఎన్ఆర్ కళాశాల ఆవరణలో మన విజయవాడ వరద బాధితులకి సహాయార్థం 4000 పులిహార ప్యాకెట్స్ మన కలెక్టర్ గారు, మన ఎమ్మెల్యే గారు చెప్పటం మేరకు మా కాలేజు వంతు 4000 పట్టాలు పంపించడం జరుగుతుంది. ఇది తప్పకుండా డిఎన్ఆర్ కళాశాల అంటే ఇలాంటి సేవా దృక్పథం కలిగి ఉన్న కాలేజు, ఇలాంటి వాటిల్లో ఎప్పుడు మేము ముందుంటామని సభాపూర్వకంగా అందరికీ చెప్పుకుంటూ సెలవు తీసుకున్నాం. మేము డిఎన్ఆర్ కళాశాల అసోసియేషన్ ద్వారా విజయవాడలో ఏర్పడిన వరద కారణంగా వరద బాధితులందరికీ నిన్న నైట్ నుంచి గత 12 గంటల నుంచి ఈ పులిహోర ప్యాకెట్స్ అని ఇవన్నీ ప్యాక్ చేసి ప్రిపేర్ చేసి మేము వాళ్ళకి ఫుడ్ అనేది సప్లై చేయబోతున్నాం. మా వంతు డిఎన్ఆర్ కళాశాల నుంచి మా సెక్రటరీ గారు, ప్రెసిడెంట్ గారు, కలెక్టర్ గారు వీళ్ళు సహకరించిన కారణంగా వాళ్ళకి ఇవన్నీ అందజేయడానికి మా వంతు మేము ప్రయత్నం చేసాం. విజయవాడ పట్టణం వరదకు గురి అయి తీవ్రంగా నష్టపోయింది. నష్టపోయిన విజయవాడ పట్టణానికి సహకరించాలనే ఉద్దేశంతో మన భీమవరం నియోజకవర్గం నుంచి, మన భీమవరం పట్టణం నుంచి డిఎన్ఆర్ కాలేజీ అసోసియేషన్ వారు 4000 ఆహార పొట్లాలు ఈరోజు పంపిస్తున్నారు. అలాగే ఛాంబర్ ఆఫ్ కామర్స్ నుంచి 5000 పొట్లాలు పంపిస్తున్నారు. అలాగే త్యాగరాజ భవన్ నుంచి 5000 పంపిస్తున్నారు. సూర్యమిత్ర ఎక్స్పోర్ట్ లిమిటెడ్ వారు 5000 పొట్లాలు పంపిస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా దాతలు ముందుకు వచ్చి సహకారం చేస్తున్నారు. రాగల రోజుల్లో ఈ ఫ్లడ్ తగ్గిన తర్వాత కూడా దాతల సహకారంతో వారందరికీ సాయం చేస్తామని చెప్పి తెలియజేస్తాం. మన ఎమ్మెల్యే అంజబాబు గారు కూడా మన వంతు సాయం చేయాలి, అందరూ భీమవరం పట్టణంలో అందరూ కూడా ముందుకు రావాలని చెప్పడం జరిగింది. అందులో భాగంగా మా డిఎన్ఆర్ అసోసియేషన్ విద్యాసంస్థల విద్యార్థులు తెలియజేస్తే వెంటనే వారు రాత్రికి రాత్రి ఇక్కడ కూర్చుని సుమారుగా 4000 మంది ఆహార పొట్లాలు తయారు చేసి పొద్దున ఎమ్మెల్యే గారికి చూపించడం జరిగింది. ఇది కూడా నాణ్యత గురించి కూడా కలెక్టర్ గారు వచ్చి పరిశీలించి అంతా బాగుంది, ఎమ్మెల్యే గారు వస్తారు చూపించండి అని చెప్పడం జరిగింది. ఇప్పుడు ఎమ్మెల్యే గారు చూసి విద్యార్థులతో మాట్లాడి అని సంతోషం వ్యక్తం చేశారు. ఇలాంటి విపత్తులు ఏం జరిగినా ఎప్పుడు డిఎన్ఆర్ అసోసియేషన్ ముందుకుంటుందని మా వైస్ ప్రెసిడెంట్ పాండురంగరావు గారు, మా ఎమ్మెల్యే గారు, మా ప్రెసిడెంట్ గారు, మా జీబీ మెంబర్లు ఎప్పుడు ముందుంటామని తెలియజేయడం జరిగింది. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని మన ఎమ్మెల్యే గారి చేతులుగా ప్రారంభించుకుని విజయవాడ పంపడం జరుగుతుంది. కుల మతాలకు అతీతంగా ఎంతో భక్తి శ్రద్ధలతో వినాయక చవితి పండుగలను జరుపుకోవాలని, చవితి వేడుకలకు విగ్రహాలను ఉచితంగా అందించడం గొప్ప విశేషమని భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. మార్నింగ్ కాఫీ క్లబ్ ఆధ్వర్యంలో డిఎన్ఆర్ కళాశాల రోడ్ తాడిమళ్ల గిరి కాంప్లెక్స్ వద్ద మట్టి గణపతి విగ్రహం, గణపతి వ్రత పుస్తకాలు, పండ్లు ఎమ్మెల్యే అంజబాబు చేతుల మీదుగా అందించారు. ఎమ్మెల్యే అంజబాబు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు గణేష్ నవరాత్రుల్లో మట్టి గణపతి విగ్రహాల్ని పూజించాలని, పర్యావరణ హిత గణేష్ విగ్రహాలకు ప్రాధాన్యమివ్వాలన్నారు. మండపాలలో, ఇళ్లల్లోనూ పర్యావరణ హిత వినాయక ప్రతిమలను ప్రతిష్ఠించి పూజించాలన్నారు. ప్రముఖ న్యాయవాది తాడిమళ్ల గిరి మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మట్టి విగ్రహాలను వాడాలని, పీఓపీ విగ్రహాల్లో వాడే రసాయనాలతో నీటితో సహా పర్యావరణం తీవ్రంగా కలుషితమవుతుందన్నారు. దీనివల్ల అనేక రోగాలు వ్యాప్తి చెందడంతో పాటు నీటిలో జీవించే జలరాశులకు ప్రాణాపాయం పొంచి ఉందన్నారు. అనంతరం 1000 మట్టి గణపతి విగ్రహాలు, గణపతి వ్రత పుస్తకాలు, పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తుఫాన్ బాధితుల సహాయార్థం తాడిమళ్ల గిరి,
50,000 రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళం చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా తాడిమళ్ల గిన్ని ఎమ్మెల్యే అభినందించారు. కార్యక్రమంలో మార్నింగ్ కాఫీ క్లబ్ కన్వీనర్ బోండా రాంబాబు, పీఆర్ఓ బట్టిప్రోలు శ్రీనివాసరావు, కారుమూరి సత్యనారాయణమూర్తి, కొత్త శ్రీనివాస్, కనగర్ల విజయరామకృష్ణ, పున్నాని కన్నయ్య, కురిసేటి నాని, కోట్ల నాని, చవ్వా శ్రీనివాస సుబ్బారావు, రవి చిన్నారావు, కంచర్ల భాస్కర్రావు గుప్తా, గుండు సుమూర్తి, కొప్పర్తి అప్పారావు, బొండాడ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. సందర్భంగా మన భీమవరం పట్టణంలో కాలుష్య నియంత్రణ కోసం మట్టి విగ్రహాలు పంపిణీ కార్యక్రమం చేయడం జరుగుతుంది. దీనిలో భాగంగా మార్నింగ్ కాఫీ క్లబ్ వారి ఆధ్వర్యంలో 1000 మట్టి విగ్రహాలు పంపిణీ కార్యక్రమం చేపట్టారు. దీనివల్ల కాలుష్యం నివారించడానికి అవకాశం కలిగింది. దయచేసి అందరూ కూడా వినాయక చవితికి మట్టి విగ్రహాలు వాడాలని, కాలుష్య నియంత్రణ కంట్రోల్ చేయవలసిన బాధ్యత మనందరమే ఉందని తెలియజేస్తున్నాం. శాసనసభ్యులు శ్రీ పులపతి రామాంజనేయులు గారు ఇక్కడ విచ్చేయడం మనందరికీ ఆనందదాయకం. ఈ సందర్భంగా వారు చెప్పినటువంటి సూచనలు పాటిస్తూ కాలుష్య నివారణకి ప్రజలందరూ తోడ్పడి మట్టి వినాయక విగ్రహాలతోటి పూజలు నిర్వర్తించవలసిందిగా కోరుచున్నాం. మరియు ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు నెలకొన్న రీత్యా, విజయవాడలో ఉన్నటువంటి దుర్భర పరిస్థితుల రీత్యా మన చంద్రబాబు నాయుడు గారు సీఎం రిలీఫ్ ఫండ్ కి విరాళాలు కోరుతూ ఇచ్చారు. ఈ సందర్భంగా మరి మా పులపతి రామాంజనేయులు గారు శాసనసభ్యులు ఇక్కడికి వచ్చినందుకు మా కుటుంబం తరఫున, తాడిమళ్ళ వారి కుటుంబం తరఫున 50,000 రూపాయల చెక్కు సీఎం రిలీఫ్ ఫండ్ కి ఇవ్వడం జరిగింది. తాడిమళ్ళ గిరి గారి కుటుంబ సభ్యులు తుఫాన్ రిలీఫ్ కోసం సీఎం రిలీఫ్ ఫండ్ కి 50,000 రూపాయల చెక్కు వారు అందజేయటం జరిగింది. ఇది సీఎం రిలీఫ్ ఫండ్ కి పంపించడం జరుగుతుంది. వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాం. ఈ రోజున మేము 1000 మట్టి విగ్రహాలు, తర్వాత 1000 ఇది వ్రత పుస్తకాలు, 2000 బత్తాయి పళ్ళు, దాన్ని అన్ని వేసుకుంటానికి ఎక్కువ చెంచి అది కూడా ఇచ్చి వారికి ఒక 1000 మందికి కిట్టు రూపంలో మేము అందజేస్తున్నాం సార్. తర్వాత మీరు మొన్న పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా మీరు మన భీమవరంలో 3వ అంతస్తులో క్యాన్సర్ నివారణ డయాలసిస్ ఏర్పాటు చేస్తున్నారు అన్నారు. చాలా ఆనందకరమైన విషయం. ఈ డయాలసిస్ గురించి ఎక్కడికో వెళ్తున్నారు పేషెంట్లు. అది లేకుండా మన భీమవరం పట్టణంలో మీరు పెద్ద హృదయంతో ఏర్పాటు చేసినందుకు ప్రజల తరఫున, మా మార్నింగ్ క్లబ్ తరఫున కూడా మీకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్. మా మార్నింగ్ కాఫీ క్లబ్ ఆహ్వానాన్ని మన్నించి ఇంతటి వర్షంలో కూడా మరి మా కార్యక్రమానికి ఇచ్చేసిన మన గౌరవ శాసనసభ్యులు పులపతి రామాంజనేయులు గారికి చాలా కృతజ్ఞతాభావంతో మా కాఫీ క్లబ్ సభ్యులందరూ వేడుకుంటున్నాం. అలాగే ఈ డయాస్ మీద మరి చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు మరి విజయవాడలో ఈ వరద బాధితులందరికీ కూడా ఒక 50,000 రూపాయలు మా గిరిగారి ఫ్యామిలీ మా డయాస్ మీద ఇవ్వడం కూడా మాకు చాలా ఆనందదాయకం. ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అవడానికి మాకు మోస్ట్ గా ఈ గిరిగారు మరి బ్యాంక్ వారితో చెప్పడం, వారి ప్రిన్సిస్ మేము రోజు ఇది ఉపయోగించుకుంటాం. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలి, దాని వెనకాల మా ఎమ్మెల్యే గారు కూడా ఉండాలని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. పశ్చిమ గోదావరి జిల్లా మాజీ జనసేన పార్టీ అధ్యక్షులు భీమవరం సూర్యమిత్ర ఎగ్జిమ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అధినేత డాక్టర్ ఇరింకి సూర్యారావు ఆధ్వర్యంలో విజయవాడ వరద బాధితులకు 5,000 బిర్యానీ ప్యాకెట్లు, 5,000 దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన ఎమ్మెల్యే రామాంజనేయులు పాల్గొని ఆహార ప్యాకెట్లు పంపిణీ చేసే వాహనానికి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా సూర్యమిత్ర కంపెనీ అధినేత సూర్యారావు మాట్లాడుతూ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా సేవా దృక్పథంతో ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని కోరారు. తనలాగానే ఈ విపత్తులో తమ వంతు సహకారం ప్రతి ఒక్కరూ అందించాలని కోరారు. మరి ముఖ్యమైన ఎమ్మెల్యే గారు ఆలోచన ఇప్పుడే ఓపెన్ చేశారు. 5,000 ప్యాకెట్లు బిర్యానీ ప్యాకెట్లు విజయవాడలో వరద బాధితులు పంపడం జరుగుతుంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి ఆదేశం మేరకు మరి ఈ సహకారం చేయవలసి వచ్చింది. అలాగే ముఖ్యంగా కలెక్టర్ గారు, జిల్లా కలెక్టర్ గారు కానీ, రెవెన్యూ సిబ్బంది వీళ్ళందరి సహకారంతో ఈ ఆహారం వెళ్ళడం చాలా సంతోషం. మరి ఇలాంటి సమయంలో ఎవరైతే చేయగలరో, సహకారం చేయగలరో మన కలెక్టర్ గారిని కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ కలిసి ఎంతవరకు సహాయం చేస్తే అంత మంచిది. మరి దీంతో పాటు ఒక 5,000 దుప్పట్లు కూడా 2 రోజుల్లో తీసుకెళ్ళి పంచే కార్యక్రమం చేస్తున్నాం.
ఆహారం మంచిది కాకుండా ఇలాంటి చీరలు కానీ దుప్పట్లు కానీ నవ్వులు కానీ అలాగే నిత్యావసరంగా అవసరమైన వస్తువులు కూడా ఇవ్వాలి ఈ సందర్భంగా కోరుకుంటూ వాళ్ళందరూ కూడా ఇలాంటి టైంలో మనం ఖచ్చితంగా ఆదుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ రెవెన్యూ సిబ్బందికి మరి ఎవరైతే మా ఈ సూర్యమిత్ర టీం ఇవాళ ఈ కార్యక్రమం చేసిన వాళ్ళందరూ కూడా అభినందనలు. థ్యాంక్ యూ. భీమవరం ఆర్యవైశ్య వర్తక సంఘ భవనం త్యాగరాజ భవనం కమిటీ ఆధ్వర్యంలో విజయవాడలో వరద బాధితుల సహాయార్థం 3000 స్నాక్స్ కిట్లను పంపించారు. ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, జిల్లా కలెక్టర్ నాగరాణి సూచనల మేరకు 4 రకాల స్నాక్స్ వాటర్ బాటిల్తో కలిపి కిట్టుగా తయారు చేసి 3000 కిట్లను విజయవాడ పంపిస్తున్నట్లు ఆర్యవైశ్య వర్తక సంఘ భవనం అధ్యక్ష కార్యదర్శులు వబిలిశెట్టి వెంకటేశ్వరరావు, తటవర్తి నాగబద్రి లక్ష్మీనారాయణ, కోశాధికారి కురిశెట్టి సత్యనారాయణమూర్తి తెలిపారు. భీమవరం ఆర్యవైశ్య వర్తక సంఘం భవనం తరఫున విజయవాడలో వరదల బాధితులకు వాళ్ళ ఆహారం అందించమని భీమవరం పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ గారు కోరిన మీదట మన భీమవరం ఎమ్మెల్యే గారు అంజిబాబు గారి ఆధ్వర్యంలో ఆర్యవైశ్య వర్తక సంఘం భవనం తరఫున ఆహార పొట్లాలు ఏర్పాటు చేసి ఇస్తున్నాం. సుమారుగా 3000 పొట్లాలు ఏర్పాటు చేసాం. ఈ కార్యక్రమంలో భీమవరం ఆర్యవైశ్య వర్తక సంఘ భవనం సభ్యులు మరియు వారి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా పార్టిసిపేట్ చేసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు. ఇవన్నీ కూడా రేపు కలెక్టర్ గారికి సమర్పించి ఇవన్నీ విజయవాడ పంపించి ఏర్పాటు చేస్తాం. జై వాసవి. ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడం మానవత్వమని, అందరూ చేయి కలిపితేనే వరద పరిస్థితుల నుండి ప్రజలను రక్షించుకోగలుగుతామని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. వరద బాధితుల సహాయార్థం కృష్ణ బలిజ సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకులు, టీడీపీ బీసీ రాష్ట్ర సాధికారిత కమిటీ సభ్యులు గంటా త్రిమూర్తుల ఆధ్వర్యంలో 75,000 రూపాయల సహకారాన్ని ఎమ్మెల్యే అంజిబాబుకు అందించారు. ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ ఏదైనా అనుకోని విపత్తు సంభవించినప్పుడు మంచి ఆలోచన చేసి బాధితులకు సహాయం అందించవలసిన అవసరం ఎంతైనా ఉందని, వరద బాధితుల సహాయార్థం గంటా త్రిమూర్తులు ముందుకు రావడం అభినందనీయమని, దాతలు ముందుకు వచ్చి సహకారాలను అందించాలని అన్నారు. గంటా త్రిమూర్తులు మాట్లాడుతూ వరద బాధితులకు సుమారు 200 కుటుంబాలకు నిత్యావసర సరుకులు అందించే విధంగా గంటా నరసింహమూర్తిచే 75,000 రూపాయలు పంపిస్తున్నామని, బాధితులను ఆదుకోవడానికి తమ సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని అన్నారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర నాయకులు మెంటే పాదసారథి, మద్దుల రాము, యలమంచిలి శ్రీను, మరపట్ల శ్యాంబాబు, వెన్నకోట వినాయక్, కాపా అమర్బాబు, సాయిరాం, గంటా వెంకన్న, గొలగాని దుర్గారావు తదితరులు పాల్గొన్నారు. ఇటీవల వచ్చిన వరదల్లో విజయవాడ తీవ్రంగా నష్టపోయింది. సుమారు 8 అడుగులు నీరు 5-6 రోజులు ఉండిపోయింది. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఫస్ట్ ఫ్లోర్ కూడా మునిగిపోయే పరిస్థితి వచ్చింది. దీనికి సహాయం చేయటం కోసం మన భీమవరం నియోజకవర్గం నుంచి అన్ని సంఘాల వారు ఆహార పొట్లాలు అన్ని సహకారాలు చేస్తున్నారు. దానిలో భాగంగా మన గంటా త్రిమూర్తులు గారు కృష్ణ బలిజీ సంఘం తరఫున 75,000 రూపాయలు విజయవాడలో ఉన్న కృష్ణ బలిజీలకి సహకరించాలని 75,000 రూపాయల నగదు వారు విజయవాడ పంపిస్తున్నారు. మరి ఇటువంటి సహకారాలు అందరూ కూడా చేయాలని, ఆపదలో ఉన్న వాళ్ళు ఆదుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని, మనమందరం కూడా మన వంతు సహకారం చేద్దామని చెప్పి తెలియజేస్తున్నాం. మన భీమవరం శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ పులపర్తి రామాంజనేయులు గారి ద్వారా విజయవాడలో ఈ కృష్ణా నది అలాగే బొడమేరు వరదల వల్ల విపరీతంగా నష్టపోయినటువంటి కృష్ణ బలిజ సంఘీయులకి రాష్ట్ర కృష్ణ బలిజ సంఘం తరఫున మన భీమవరం తెలుగుదేశం పార్టీ నాయకుడు, బీసీ నాయకుడు గంటా త్రిమూర్తి గారు ఎంతో ఔదార్యంతో వారు సుమారు 200 కుటుంబాలు అక్కడ వరదల్లో ఇబ్బందులు పడుతున్నారని చెప్పి మన గంటా నరసింహమూర్తి ద్వారా 75,000 రూపాయలు ఎమ్మెల్యే చేతుల మీదుగా పంపించడం చాలా అభినందనీయం. అలాగే శాసనసభ్యులు వారు చెప్పినట్టు మన అందరం కూడా ఆ వరద బాధితుల్లో ఉన్న కష్టాల్లో ఉన్నటువంటి వారిని ఆదుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి, మరి రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా పార్టీ నాయకులు కూడా ఇవాళ విజయవాడలో మకాం చేసి చంద్రబాబు నాయుడు గారు అర్ధరాత్రి 2 వరకు కూడా మరి
ట్రాక్టర్ల మీద బుల్డోజర్ల మీద కూడా ఆయన పర్యటిస్తూ పడవల మీద పర్యటిస్తూ ప్రజలని ఆదుకోవడం జరుగుతుంది. ఇంత విపత్కర పరిస్థితులు రావడం చాలా దురదృష్టకరం. ఈ విపత్కర పరిస్థితుల్లో వారిని ఆదుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని చెప్పి తెలియపరుచుకుంటూ మరి ఎమ్మెల్యే గారి ద్వారా భవిష్యత్తులో కూడా ఇంకా నగదు రూపంలో ఇతర రూపాల్లో కూడా వారికి సహాయ సహకారాలు అందించడానికి శాసనసభ్యులు కృషి చేస్తున్నారు. దానికి దేవన పట్టణవాసులు అందరూ సహకరించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. అకాల వర్షాలు వరదలు చాలా ఇబ్బందికరంగా ఉంది రాష్ట్రంలో అలాగే నియోజకవర్గాల్లో కూడా చాలా ఇబ్బంది పరిస్థితుల్లో కూడా రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు దగ్గరుండి ఏమన్నా ఒక సమస్యలను కూడా పరిష్కరించడం జరుగుతుంది. వాళ్ళ నియోజకవర్గ స్థాయిలో కూడా మా ఎమ్మెల్యే గారు పులపర్తి రామాంజలి గారు అన్ని ఒక కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఈరోజు ముఖ్యంగా మా ఎమ్మెల్యే చేతుల మీదుగా మా కృష్ణమల్లి సంఘీకులు విజయవాడలో సుమారు 200 కుటుంబాలు అక్కడ ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకి అందులో ఉన్న లేబర్కే నా తోసిన సాయం కింద ఒక 75,000 రూపాయలు పంపడం జరుగుతుంది మా సిన్నాన్న గారి ద్వారా. వాళ్ళకి అందులో ఉన్న లేబర్కే ఏమైనా వస్తువులు కానీ లేదా బియ్యం కానీ కొనిచ్చేలాగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.